నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ప్రజా టీవీ ప్రేక్షకులకు ప్రజా టీవీ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున శివరాత్రి శుభాకాంక్షలు. వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. మహానంది క్షేత్రంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, వేలాదిగా పాల్గొన్న భక్తులు. నంద్యాలలో ఘనంగా జరిగిన శివరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. సూర్యనందిలో భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. సంక్రాంతి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ఇమాం మౌజాంలకు గౌరవ వేతనం అందించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఘనంగా జరిగిన శాంతినికేతన్ పాఠశాల ఫేవరల్ డే వేడుకలు. మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ వైభవంగా నిర్వహించారు. ఈ సేవలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని మాట్లాడుతూ మహానంది స్వామివారి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో 3వ రోజు మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లకు సోమవారం తెల్లవారుజామున విశేష అభిషేకాలు నిర్వహించామన్నారు. రాత్రి లోక కళ్యాణం కోసం లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం జరుగుతాయన్నారు. తెల్లవారుజామున శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ వైభోగం అభిషేక మండపంలో నిర్వహిస్తామన్నారు. స్వామివారి క్షేత్రంలో మార్చి 2వ తారీఖున ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో 3వ రోజు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి అమ్మవార్లకి తెల్లవారుజామున 7 గంటల నుండి విశేషమైనటువంటి అభిషేకార్చనలు నిర్వహించబడుతుంది. ఈరోజు స్వామివారికి 4 కాలముల అర్చనలు చేసిన పిమ్మట రాత్రి 10 గంటల నుండి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం కూడా స్వామికి నిర్వహించబడుతుంది. ఈరోజు స్వామివారికి ఏ విధమైనటువంటి నివేదనలు అన్నప్రసాదంలో లేకుండా కేవలం ఫల నివేదన మాత్రంతో చేస్తూ రాత్రి లింగోద్భవ కాలం వరకు స్వామివారికి జలంతో విశేషమైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉండడం జరుగుతుంది నిరంతరంగా. అనంతరం రాత్రి దాదాపుగా 121 రుద్రాలతో మహారుద్రాభిషేకం అనేటువంటి కార్యక్రమం లింగోద్భవ కాలంలో స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది.
అనంతరం లోకక్షేమార్థమై 2 గంటలకు ధనుర్లగ్న శుభ పుష్కరాంశమందు స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అశేషంగా నిర్వహించింది. కావున భక్తాదులు 50 మంది వచ్చి ఈరోజు జరిగేటువంటి సాయంకాల వృషభవాహన సేవ అలాగే దిగోద్భవ కాలము కళ్యాణ మహోత్సవం అన్ని కూడా ప్రత్యక్షంగా వీక్షించి మహానందీశ్వర అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణంలోని అన్ని ఆలయాలలో ఆదివారం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అట్టపొట్టు శంకరుడా జోర పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా పప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే ఇంకొక పొత్తులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజుడా త్రిశూలదారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఒప్పు జగ్గుల పూజలు అందినోడా అనంత జీవకోటి రేణినోడా నీవు ఆత్మలింగాని రమాయలోడా దర్శనమిచ్చేటోడా కురవై వీరన్న వైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమ శంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండికొండ
జెండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా చోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసె జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా సృష్టిలయాకారకుడా జిమిదిమి తాండవనక శివశంకరుడా జగదగముఖ జ్వాలకుడా సకల లోక రక్షకుడా నిగ 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 నీలకంఠ జగజంగముడా కాలాతీతుడా శివ కరుణాకరుడా మూడు కళ్ళ ముల్లోకపు పరిపాలకుడా శివరాత్రి పుట్టిన లింగాకరుడా జీవాత్మ పరమాత్మల అధినాయకుడా ప్రేమ త్యాగము శాంతం తేజ రౌద్రము ఐదు గుణములై లోకం సంచరిస్తవే అగ్ని వాయువు నీరు నిండి నేలవై నిఖిల జగము ఆవరించి నిండి ఉంటవే డమడమడమడమరుకుడా సృష్టిలయాకారకుడా జిమిదిమి తాండవనక శివశంకరుడా జగదగముఖ జ్వాలకుడా సకల లోక రక్షకుడా నిగ 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 నీలకంఠ జగజంగముడా నవనందులలో ఒకటైన సూర్యనందిలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే మాస్టర్ వెంకటేశ్వర గారి సారథ్యంలో కబడ్డీ పోటీలకు నిర్వహించడం సంతోషంగా ఉంది. ప్లేయర్స్ అంతా కూడా ఓపికతో దెబ్బలు తగ్గించుకోకుండా జాగ్రత్తగా ఆడవలసిందిగా సూచిస్తున్నాను. శివరాత్రి సందర్భంగా మంచి దివ్యక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు రిస్క్ తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నిజంగా సాయిశ్వరుడు గారిని వారి బృందానందరినీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇలాంటి గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి వ్యక్తికి కూడా ఫిజిక్గా ఫిట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫిట్నెస్ రావాలంటే క్రీడల్లో ఖచ్చితంగా పిల్లలు పాల్గొనాలి. భగవంతుడి సన్నిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి క్రీడలని కండక్ట్ చేస్తూ ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. వీళ్ళకి మంచి ప్లే గ్రౌండ్ కూడా వీరు అరేంజ్ చేశారు. పిల్లలకి అనుకూలంగా దీన్ని తయారు చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ పవిత్ర దినం రోజున క్రీడలో పాల్గొనేటువంటి క్రీడాకారులందరినీ కూడా అభినందిస్తూ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పేసి కోరుకుంటూ సంక్రాంతి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి బహుమతులను అందజేశారు. నంద్యాల పట్టణంలోని 24వ వార్డు దేవనగర్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వార్డు కౌన్సిలర్ దిలీప్ కుమార్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ఆదివారం రాత్రి ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన
హామీలను నెరవేర్చామని, సంవత్సరంన్నర కాలంలోనే 10,000 మందికి ఇళ్లు నిర్మించామన్నారు. త్వరలో మరికొంతమందికి ఇళ్లు అందజేస్తామన్నారు. పట్టణంలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం సంక్రాంతి ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న మీ అందరికీ దానికి కారణమైన దిలీప్ అన్నకి ప్రత్యేకంగా ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు మొన్న పెన్షన్ 2,000 రూపాయలు చేసి అలాగే మహిళలకి 10,000 రూపాయలు అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఊర్లో కూడా గ్రామాల్లో కానీ టౌన్ లో కానీ ప్రతి వార్డులో కూడా భోజనాలు పెట్టి మరీ ఈ రోజు ఆ పెన్షన్లు పంపిణీ చేయమన్నారు. అంటే దానికి స్ఫూర్తి ఇక్కడ నుంచి 24వ వార్డు నుంచి అలాగే భూమా నాగిరెడ్డి గారు నంద్యాల ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారో ఈరోజు హామీలన్నింటినీ కూడా నెరవేర్చామని చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. 1.5 సంవత్సర కాలంలోనే ఈరోజు దాదాపుగా 10,000 మందికి ఇళ్లను కట్టించడమే కాకుండా 9,000 మందికి ఇప్పటికీ అలాట్మెంట్ కూడా అయిపోయిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. త్వరలోనే డ్రైనేజ్ సిస్టమ్ రెడీ అయిపోతే ఇప్పటికీ 2,000 ఇళ్లు రెడీగా ఉన్నాయి. త్వరలోనే వాళ్ళందరూ కూడా గృహప్రవేశ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవచ్చని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే వెలుగోడు రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ వర్కులు కూడా పూర్తి అయిపోయాయి. మొన్న ఒక వారం రోజులు నంద్యాల టౌన్ అంతా కూడా పైప్ లైన్ పనులు చేయడం వల్ల నీటి సమస్య తలెత్తింది. కానీ దాన్ని ఏదో నెగిటివ్ గా చూపించాలని ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. కానీ 3-4 రోజుల్లోనే పైప్ లైన్ వర్క్లు అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి వార్డులో కూడా ఎక్కడ కూడా నీటి సమస్య లేకుండా ఈ రోజు అందరికీ కూడా నీళ్లు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఒక ఫోన్ కాల్ కొట్టినా కూడా నేనే ప్రత్యక్షంగా వచ్చే వార్డులో ఉండి ఎటువంటి సమస్య కూడా లేకుండా చేస్తాను. ఈరోజు అలాగే మహిళలందరూ కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి భూమా నాగిరెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరి కోసం ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర ఎన్నోసార్లు ప్రణాళికల గురించి మాట్లాడడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ ఈరోజు శ్రీనిధి తరపున లోన్లు ఇచ్చే విధంగా మన నంద్యాలకి మాత్రమే, ఎక్కడ రాష్ట్రం అంతటా కూడా శ్రీనిధి లోన్ల మీద బ్యాన్ ఉన్నప్పటికీ మన నంద్యాలకి మాత్రమే 3.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే కార్యక్రమం పెట్టి వాళ్ళందరికీ లోన్లు ఇస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటికే 10,000 రూపాయలు అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని అన్నిటి కూడా ఎవరు వెనక్కి కట్టాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకులు ఎటువంటి దుష్ప్రచారం చేసినా కూడా దాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. దాన్ని మీకు సొంతంగా మీరు ఏ దానికైనా ఉపయోగించుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. ఈ నెల ఇచ్చిన 2 పోస్ట్ డేటెడ్ చెక్స్ మార్చ్ లో కానీ ఏప్రిల్ లో కానీ ఆ అమౌంట్ కూడా మీ అకౌంట్ లో డిపాజిట్ అవుతాయని కూడా అందరికీ తెలియజేయడం జరుగుతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలి. దానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాల్సిందిగా మీ అందరినీ మరోసారి కోరుకుంటున్నాను. అలాగే మా కుటుంబం మీద మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలని మరోసారి కోరుకుంటూ, మళ్ళీ 30 సంవత్సరాలకి నంద్యాల పట్టణానికి ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నారంటే అది కేవలం భూమా నాగిరెడ్డి గారు మాత్రమే. అర్హులైన ఇమాం మౌజాంలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ గౌరవ వేతనం అందజేశారు. 46 మసీదులలో ప్రతి నెల ఇమాంలకు 5,000, మౌజాంలకు 3,000 గౌరవ వేతనాన్ని ఈ నెల మార్చి నుండి 6 నెలల బడ్జెట్ను కేటాయించారని మంత్రి ఫరూక్ తెలిపారు. అదేవిధంగా జరగబోయే మంత్రి మండలి సమావేశంలో అరబీ భాషలో హాఫీజ్, అలీం, ముఫ్తీ కోర్సులు చదివిన వారికి నిరుద్యోగ వృత్తిని ప్రభుత్వం ద్వారా జీవో విడుదల చేసి ఇవ్వాలని ఇమాంల సంఘ అధ్యక్షులు అంజద్ బాషా సిద్దికి మంత్రి ఫరూక్ను కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు ఎన్ఎండి ఫిరోజ్, ఇమాంల తదితరులు పాల్గొన్నారు. ఇమాంలకు ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తూ ఉంది. ఆ గౌరవ వేతనం నేను వచ్చిన తర్వాత మన ప్రిన్సిపల్ చెప్పాను ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఎంత డబ్బులు ఉన్నాయంటే 30 కోట్ల రూపాయలు ఉన్నాయంటే గౌరవ వేతనం ఎవరికి ఎంతవరకు రావాలి అంతవరకు వేసేది చెప్పాం. ఇది 20 వరకు ఫిబ్రవరికి వేశారు. ఫిబ్రవరి వరకు రేపు మళ్ళీ 2-3 రోజుల్లో ఏప్రిల్ వరకు కూడా వీళ్ళకు శాలరీస్ కూడా వేసేయడం జరుగుతుంది. మళ్ళీ కొత్త బడ్జెట్ ఇచ్చిన తర్వాత మామూలుగా యథావిధిగా మరి జీతం గౌరవ వేతనం వస్తుంది.
వాళ్ళు కూడా మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు కూడా చదువుకున్న ఉన్నారు. ఆర్ఎంపీ చదివిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఇంటర్మీడియట్ స్థాయి నుంచి సరే గ్రాడ్యుయేట్ గారి ప్రభుత్వం పెట్టింది, ఇది నిరుద్యోగ వృత్తి. మేము కూడా 50 కిలో గ్రాడ్యుయేట్ కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నాము. మమ్మల్ని కూడా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళు ఆలిం చదివిన కానీ ఆలిం పూర్తి చదివిన కూడా వాళ్ళకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మేనిఫెస్టో పెట్టుకుంటున్నారు. తప్పకుండా మేనిఫెస్టో మీటింగ్ కూడా 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఉంది. 7 గంటలకు 8 గంటలకు దాన్ని రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది. అందరూ ఇది కూడా పొందుపరుస్తామని చెప్పి తెలియజేస్తారు. శాంతినికేతన్ పాఠశాలలో ఆదివారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థలందు 10th క్లాస్ విద్యార్థుల కోసం ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 9th 10th క్లాస్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం అంతా కూడా పాల్గొన్నారు. రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో మంచి గ్రేడ్ పాయింట్ సాధించాలి అనే ఉద్దేశంతో 9th క్లాస్ స్టూడెంట్స్ అరేంజ్ చేసినందుకు, ఈ ఫేర్వెల్ పార్టీ ఇంత ఘనంగా అరేంజ్ చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే గత సంవత్సరం రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈరోజు వారి అకాడమిక్స్లో మంచి ప్రతిభ చూపించి మరి అత్యుత్తమమైనటువంటి ఎన్నో బహుమతులు గెలుచుకున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు రాబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో కూడా అలాంటి ప్రతిభనే చూపి 50 మందికి పైగా 10/10 GPA సాధిస్తారని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానంది క్షేత్రంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు, వేలాదిగా పాల్గొన్న భక్తులు. నంద్యాలలో ఘనంగా జరిగిన శివరాత్రి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. సూర్యనందిలో భక్తి శ్రద్ధలతో శివరాత్రి వేడుకలు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. సంక్రాంతి ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. నంద్యాల ఇమాం మౌజాంలకు గౌరవ వేతనం అందించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్.
శాంతినికేతన్ పాఠశాల ఫేవరల్ డే వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.